సబ్ కలెక్టర్ పాలకొండ, తర్వాత PUITDS సీతంపేట. నేను ఈరోజు ఈ సోలుపురు గ్రామాల్లో వచ్చాను. ఇక్కడ సోలుపురు గ్రామంలో ప్రస్తుతం చాలా శుభ్రంగా ప్రాబ్లం ఉంది. ప్రతి కార్నర్కి ఇక్కడ ప్లాస్టిక్ చెత్త వస్తుంది. సో ఇది కోసం ఆ ఊరికి ముస్తాబు కార్యక్రమం కావాలి. ముస్తాబు అంటే ఏమి? మీరు శుభ్రంగా ఉండాలి. ప్రతిరోజు మీరు ఫస్ట్ పర్సనల్ హైజీన్ ఇన్షూర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ అంటే మన ఊర్లో ప్రతి కార్నర్ కూడా శుభ్రంగా కావాలి. ఇది ఫస్ట్ స్టెప్. అంటే మీరు ఎక్కడ కూడా ఈ వేస్ట్ పెట్టవద్దు. మాత్రమే ఆ డెసిగ్నేటెడ్ ప్లేస్ ఉంది మన SWP షెడ్ కానీ, తర్వాత మన క్లాప్ మిత్రాస్కి మీ ఇంటిలో ఏ వేస్ట్ జరగనుంది ఆ వారికి ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ అంటే ఎక్కడ ప్లేస్ ఉంది ఒక మినీ గార్డెన్, లో కాస్ట్ మినీ గార్డెన్ బాంబూ నుంచి కొంచెం పూల్ ప్లాంట్ నుంచి తయారు చేయాలి. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. ఈ సోలుకరి గ్రామం మొత్తం జనాలకి నేను ఈ రిక్వెస్ట్ చేస్తాను. ఆ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయాలి. ఇది మీ ఊరు శుభ్రంగా మీ బాధ్యత. థ్యాంక్ యూ. ఇప్పుడు రైతులందరూ కూడా ల్యాండ్ సమస్యలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రీసర్వే అంటారు. ఇక్కడ ఆల్రెడీ రీసర్వే స్టార్ట్ అయింది. మోర్ దెన్ 30% గ్రౌండ్ ట్రూతింగ్ కూడా కంప్లీట్ అయింది. నేను ఈరోజు గ్రౌండ్ ట్రూతింగ్ ఎలా జరిగింది, తర్వాత ఇర్రెగ్యులర్ యాక్టివిటీ ఎలా జరిగింది ఇది చెక్ చేయడానికి కోసం ఇక్కడ వచ్చారు. సో ఇప్పుడు ఇది బాగానే జరిగింది. మన విలేజ్ సర్వేయర్ VRO ఫీల్డ్కి వెళ్తున్నారు, అక్కడ గ్రౌండ్ ట్రూతింగ్ చేస్తున్నారు. తర్వాత రైతులకి కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఈ రీసర్వే అంటే ఏమి, ఎందుకు జరిగింది, ఈ లాభం ఏంటి. సో ఇప్పుడు నేను సంతుష్టంగానే ఉన్నారు. కొన్ని ఇన్స్ట్రక్షన్ కూడా పాస్ చేశారు. ఈ పర్టిక్యులర్ కేసెస్లో ఎలా చేయాలి, కొన్ని టెక్నికల్ ఇష్యూ ఉంది ఎలా సాల్వ్ చేయాలి ఇది. తర్వాత ఇక్కడ తహసీల్దార్ గారు కూడా కంటిన్యూస్గా సూపర్విజన్ చేస్తున్నారు. సో వీ విల్ బీ ఏబుల్ టు కంప్లీట్ దిస్ రీసర్వే విత్ ఇన్ నెక్స్ట్ 2 to 3 months. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ చెప్పేది విన్నారు కదా. మెయిన్గా గ్రామోత్సవ కార్యక్రమం మన మండలంలో ప్రతి విలేజ్ కూడా క్లీన్గా ఉండాలి. ప్రజలందరూ కూడా చెత్త ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా క్లీన్గా విలేజ్ని చూసుకోవాలి. పరిసరాలు బాగుంటే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని చెప్పారు. అలాగే త్వరలో సొలికిరి, బాలేరు గ్రామాలు రీసర్వే అవుతుంది. ఎవరు కూడా కంగారు పడకండి అని చెప్పారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.